చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు యోబు లేచి తన వస్త్రములను చింపుకుని తల వెంట్రుకలను కొరికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. ఆ మాట పస్తే ఎందుకు ప్రభా ఇలా చేశావు? ఎందుకు ప్రభా ఇలా జరిగింది? ఎందుకు ప్రభా? ఒక్కడు గుడ్ న్యూస్ చెప్పిన వారు లేరు, ఒక్కరు మంచి మాట చెప్పిన వారు లేరు, ఒక్కరు నేను ఆనందించే మాట చెప్పిన వారు లేరు. అందరూ కూడా బాధపడే మాటలే చెప్పారు. ఏంటి ప్రభా, నేను నీతిమంతుని కాదా? నేను భక్తిపరుని కాదా? నేను యథార్థవంతుని కాదా? నాకెందుకింత అన్యాయం చేశావు? నాకెందుకింత ఘోరం చేశావు? ఎందుకు నా బ్రతికెట్లా చేశావు? ఎందుకు నా కుమారులు తీసుకున్నావు? ఎందుకు నా కుమార్తెలు తీసుకున్నావు? ఎందుకు నా గొర్రెలను తీసుకున్నావు? ఎందుకు నా ఎద్దులు తీసుకున్నావు? ఎందుకు నా ఒంటెలు తీసుకున్నావు అనే మాట అనకుండా యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. హల్లెలూయా. ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరైనా సరే దేవుని దూషిస్తే